కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఆధారంగానే తాము హైదరాబాద్లోని చెరువులను కాపాడుతున్నామంటూ జన్మాష్టమికి ఒక రోజు ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎంత పెద్దవారైనా సరే వారి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని, చెరువు భూములను కాపాడుతామని స్పష్టం చేశారు. టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత తరువాత హైడ్రాపై యావత్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటు కబ్జాదారులకైతే ఏకంగా హైడ్రా ఫీవర్ పట్టుకుంది. సలకం చెరువు హైదరాబాద్ నడిబొడ్డున బండ్లగూడలో ఉంది. ఇప్పుడు మురికి నీటి గుంట కానీ ఒకప్పుడు మంచినీటి సరస్సు. అప్పట్లో ఈ చెరువు 0.37 చదరపు కిలోమీటర్లు ఉండేది. కబ్జాలతో ఇప్పుడు 0.111 చదరపు కిలోమీటర్లకు కుంచుకుపోయింది. ఓ పద్ధతి ప్రకారం చెరువు చుట్టూ భూమిని ఆక్రమిస్తూ వచ్చారు. కానీ అక్కడున్న ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజీ ఏకంగా చెరువు నీటిలోనే నిర్మించారు. గూగుల్ మ్యాప్ లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సలకం చెరువు 2012కు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫాతిమా కాలేజ్ పై గతంలో చాలా కంప్లైంట్లు వచ్చినా ఇంతవరకు ఎవరూ దాన్ని టచ్ చేయలేదు. మరి దూకుడు మీదున్న హైడ్రా బుల్డోజర్లు ఓవైసీ కాలేజ్ వైపు వెళ్తాయా? సలకం చెరువులో కట్టిన నిర్మాణాలు కూల్చుతాయా? రేవంత్ సర్కార్ కు అంత సీనుందా? ఈ ప్రశ్నలు ఎదురవుతాయని పసిగట్టిన ఓవైసీ ముందుగానే సీన్లోకి ఎంటర్ అయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేశారు. గ్రేటర్ ఆఫీస్తో పాటు నక్లెస్ రోడ్డును కూల్చేస్తారా అని ప్రశ్నించారు. ఫాతిమా కాలేజ్లో పేదలకు చదువులు చెబుతున్నామని, తమ జోలికి రావద్దంటూ ముందే వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా కేవలం తన రాజకీయ అవసరాలకేనా? బీఆర్ఎస్ లీడర్లపై ఉక్కుపాదం మోపేందుకేనా? బెదిరింపులతో తన దారికి తెచ్చుకునేందుకేనా? ఓవైసీ విషయంలో హైడ్రా తన పని తాను చేసుకొని వెళ్తే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికిప్పుడే ఊహించుకోలేం. రాజకీయంగా కాకుండా శాంతి భద్రతల అంశంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డికి తెలియంది కాదా? అంటే అన్నీ తెలిసే ఈ గేమ్ను స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి హైడ్రా ఏర్పాటు చేసిందే తన రాజకీయ అవసరాల కోసం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైడ్రా రేవంత్ యొక్క పర్సనల్ పొలిటికల్ వింగ్ అని చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిగా తన మార్కు పాలన చేస్తూ వెళ్తున్న రేవంత్ రెడ్డికి రకరకాల ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. రుణమాఫీ, గ్యారంటీ స్కీమ్స్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమయంలో హైడ్రా వంటి వాటి వల్ల ప్రజలను డైవర్ట్ చేయటమే కాకుండా తనకు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలు, డైవర్ట్ పాలిటిక్స్ లో రేవంత్ది అందవేసిన చెయ్యి. వాస్తవానికి హైడ్రా వల్ల 1-2 కేసులు మాత్రమే సెన్సేషన్ అవుతాయి. మిగతావన్నీ సెటిల్మెంట్లకు దారి తీసే అంశాలున్నాయి. అలాంటి వారంతా ప్రభుత్వానికి గులాం కావాల్సిందే. అవసరమైతే హైడ్రా బుల్డోజర్ జన్వాడ వైపు వెళ్తుంది, కానీ పాత బస్తీ వైపు కన్నెత్తి కూడా చూడదని వేరే చెప్పనక్కర్లేదు.